కవిత అయితే అరెస్ట్ అయితే నేను అనుకుంటలేను అంత సో ఒకవేళ బీజేపీ అవసరం కోసమైనా కవితను అరెస్ట్ చేసి లోపడేసారు అనుకో, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎంపీ ఎలక్షన్లో? ఏం ఫరక్ పడదు. ఆమె ఏది భారత కోకిల సరోజిని నాయుడా లేకుంటే ఆమె ఇంకేమన్నా ఝాన్సీ రాని ఆమె లిక్కర్ రాని సారా కేసులు లోపడిపోతుండే అంటే సింపతి ఎందుకు ఉంటుంది? అది అయిన తర్వాతనే కదా వాళ్ళు ఇదేం ఇంకా అరెస్ట్ చేస్తలేరని చూసి కాంగ్రెస్ పార్టీ కోర్టులు వేసింది కూడా 6 పథకాల కోసం కాదు. ఈ కల్వకుండ్లు చేసే దుర్మార్గం పైన ప్రజలు ఓటేసిండ్రు. వాళ్ళను ఖచ్చితంగా వీళ్ళను శిక్షిస్తారు, వీళ్ళ జైలుకు పంపుతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కానీ 6 పథకాలు చూసి కాదు. కానీ ఒకవేళ కవితను లోపడేస్తే బీజేపీకి ప్లస్ కాదా? కవిత దొరికింది కాబట్టి మా కనసందులో పనిచేయవు, సందర్భం వచ్చిన కాబట్టి కవితను తీసుకుని లోపడేసినారు. సో ఇట్లానే వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 2 పార్టీలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. 100% బీజేపీకి ఏ మైనస్ కాదు. వాళ్ళు రాజకీయం కోసమే, రాజకీయ పబ్బం కోసమే చేస్తుండ్రు. ఎందుకంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి మన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని లోపటేసిండ్రు, మరి రాఘవన్ లోపటేసిండ్రు, చాలా మందిని పిల్లైని లోపటేసిండ్రు, చాలా మంది వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు అందరు ఈమె పేరే చెప్పారు. అయినా ఇప్పటి వరకు కాలేదు. ఇవాళ అరెస్ట్ చేస్తున్నా అంటే వీరు ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నా అనేది ప్రజలకు నీట్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏది ఏమైనా జాతీయ పరంగా జాతీయ నాయకత్వాన్ని చూసి ఓటేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అవుతుంది. కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ వాళ్ళు సర్ది కట్టుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళకి వచ్చేది లాభం ఏముండదు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుండే అవకాశం ఉంటుందా ఎంపీ ఎలక్షన్లో? ఉండొచ్చు. ఏమున్నది, ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్గా దోస్తానం నడుస్తుంది వాళ్ళది, తర్వాత వాళ్ళది ఇదిగా ఉంటుంది కాబట్టి మనకు ఏం ఫరకేం పడదు దాంట్లో. ఓకే.